హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు వీడియో వచ్చేసి మహాశివరాత్రి పర్వదినం రోజున ఉపవాసం ఉండాలనుకునేవారు, మొదటిసారిగా ఉపవాసం ఉండాలనుకునేవారు ఏం తినాలి, ఏ పదార్థాలు తినకూడదు అనే విషయాల గురించి ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఓం నమః శివాయ అని కమెంట్ చేయగలరు. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగల్లో శివరాత్రి పండుగ ఒకటి. ఈ పండుగ రోజున చాలామంది ఉపవాసము జాగరణ చేస్తారు. ఈ రోజున శివపార్వతుల కళ్యాణం జరిగిందని కూడా విశ్వాసం. ఈరోజు ఉండే ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ రోజున భక్తులు శివుడిని ఆరాధిస్తూ ఉపవాసం చేస్తారు కదా. మొదటిసారి ఉపవాసం ఉండేవారిలో కొంచెం ఏం తినాలి, ఏం తినకూడదు అనే సందేహం కూడా చాలామందికి ఉంటుంది. అయితే ఈరోజు ఉపవాసం ఉండాలి అనుకునేవారు శివరాత్రి రోజున అంటే చతుర్దశి రోజు బ్రహ్మ ముహూర్తం నుండి ఉపవాసం మొదలుపెట్టి మరునాడు అనగా అమావాస్య రోజు మళ్ళీ ప్రాతకాలం వరకు ఉపవాసం పాటించాలి. సాధారణంగా మిగతా రోజుల్లో ఉండే ఉపవాసం కంటే శివరాత్రి రోజున ఉండే ఉపవాసానికి చాలా ప్రత్యేకత ఉంటుందండి. ఈ రోజున చాలా మట్టుకు వీలైనంత వరకు ఏమీ తినకుండా ఉండడానికి ప్రయత్నిస్తారు. కానీ అందరికీ అలా వీలు కానప్పుడు తేలికపాటి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉపవాసం పాటించవచ్చు. కొంతమంది అయితే నిర్జల ఉపవాసం అంటే మంచినీళ్ళు కూడా తాగకుండా ఒక రోజంతా పాటిస్తారు అండి. ఇలా ఉండడాన్నే పూర్తి ఉపవాసం అంటారండి. ఇలా ఉండడం అనేది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అనగా ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఉన్నవారికి, వృద్ధులకు ఇలా ఉండడం అనేటువంటి సాధ్యం కాదు. కాబట్టి వారు వేడి చేయని పచ్చి పాలని, పండ్లని, శివయ్యకు నైవేద్యంగా సమర్పించిన పదార్థాలని కొంచెం మొత్తంలో తీసుకుంటూ ఉపవాసం కొనసాగించవచ్చు. అయితే ముఖ్యంగా ఈ రోజున ఉపవాసం ఉండేవారు కొన్ని పదార్థాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తినకుండా ఉండడానికి ప్రయత్నించాలి. తెలిసి కానీ తెలియక కానీ అలాంటి పదార్థాలను తినకుండా ఉండడం మంచిది. ఆ పదార్థాలు ఏంటి అంటే ఉల్లిపాయ, వెల్లుల్లి పూర్తిగా తినకూడదు. ఈ ఒక్క రోజున వెల్లుల్లిపాయను అసలు తినకూడదు. అంతేకాకుండా బియ్యము, గోధుమలు, బార్లీ, చిరుధాన్యాలు, మొక్కజొన్న, వేరుశనగ, శనగలు, రాజ్మా, బఠానీలు వంటి పదార్థాలను ఈ రోజున అసలు తీసుకోకూడదు. ఈ పదార్థాలని కానీ, ఈ పదార్థాలతో తయారు చేసిన ఇతర పదార్థాలని కానీ ఆహారంగా తీసుకోకూడదు. ఇంకా తినే పదార్థాలు వచ్చేసి బంగాళాదుంప, సాబ్దాని కిచిడి, కీర్ పదార్థాలను తినవచ్చు. ఇలా ఉపవాసం ఉండాలనుకునేవారు సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి శివపార్వతులను పూజించి ఆ రోజున ఉపవాసం పాటిస్తున్నట్లు శివుడి ముందు ప్రతిజ్ఞ చేసుకొని ఆ తర్వాత ఉపవాసాన్ని మొదలు పెట్టాలండి. ఇలా ఒక్కసారి ఉపవాసం స్టార్ట్ చేసామంటే లైఫ్ లాంగ్ ఈ ఉపవాసాన్ని పాటించాలి. దీనికి ఉద్యాపన అనేటువంటిది ఉండదు. ఇలా మొదలుపెట్టిన ఉపవాసాన్ని జీవితాంతం వరకు కొనసాగించవలసి ఉంటుంది. అనగా ప్రతి సంవత్సరము కూడా ఈ ఉపవాసాన్ని పాటించవలసి ఉంటుంది. అంటే ఒక సంవత్సరం ఉండి ఒక సంవత్సరం వీలు పడలేదు ఉండను అని మాత్రం అనకూడదండి. దీనికి ఉద్యాపన ఉండదు. ప్రతి సంవత్సరము ఏ పరిస్థితుల్లోనైనా కూడా పాటించవలసి ఉంటుందండి. అందుకే ఈ ఒక్కరోజు ఉపవాసం ఉండడం వలన జన్మజన్మల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని చెబుతారు. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ.